ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. ఈ మధ్య కాలంలో భార్యాభర్తలు చాలా విపరీతంగా గొడవలు అనేది జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయి సంపాదించడమే అంటారు, బయటకు వెళ్ళి భార్య, ఆ విధంగా కూడా అనుకోవచ్చా? అంటే సంపాదించిన వాళ్ళు ఎప్పుడు భర్తలతో తగాదా పడలేదా? పడ్డారు కూడా. పడ్డారా లేదా? పడ్డారు. కనుక భార్యాభర్తల మధ్య తగాదా అన్నదానికి సంపాదన ఒకానొక కారణమే తప్ప అది ప్రధాన కారణమైతే కాదు. ఇంకా జాగ్రత్త పడుతున్నారు, ఉద్యోగం చేయడం వల్ల నా మాట వింటలేదని ఎక్కడ అంటారు అని చెయ్యని వాళ్ళకన్నా వీళ్ళు కొద్ది ఊళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ ఉద్యోగం మానేయమంటారు అని. అంచేత అది కాదు కారణం. ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే అహంకారం, ఈగో అంటారు. ఈ ఈగో ఎక్కువ ఉండడం వల్ల నా మాట నువ్వు వినాలా, నీ మాట నేను వినాలా అనేటటువంటి ఒక అహంకారం అడ్డు వచ్చి తగాదాల దాకా వస్తున్నాయి. అంతే ప్రధానమైనటువంటి కారణం. అది సర్దుబాటు అన్నది అలవాట్లేదు, సర్దుకోవడం అన్నది తెలియదు. ఒకప్పుడు ఆడపిల్లలు బాగా సర్దుకునేవాళ్ళు. ఈ మధ్య ఆడపిల్లల తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులు, మీరు మాత్రం ఎందుకు సర్దుకుంటారు అని చెప్తున్నారు. ఎప్పుడు మీరేనా సర్దుకునేది? వాళ్ళు కూడా సర్దుకోవాలి కదా అనే మాటలు చెప్పడం వల్ల, ఎందుకంటే వీళ్ళు ఈ తల్లులు ఎవరైతే ఉన్నారో ఇలా చెప్పిన వాళ్ళు, వీళ్ళు బాగా సఫర్ అయ్యి ఉంటారు. అంచేత ఆ సఫరింగ్ నా పిల్లలకి రాకూడదు అని ఉంటుంది. అందువల్ల నీ మాట చలామణి అవ్వాలమ్మా, ఎందుకు నువ్వు సరిగ్గా చెప్తున్నావు కదా, నీకు కాదంటే ఏం బాగుంటుంది, ఇట్లా రకరకాలుగా చెప్పడం ఉంటుంది మనకి. అది కొంత కారణమైన ఆడపిల్లల్లో కూడా వ్యక్తిత్వం బాగా తయారైపోతాం, ముదిరిపోతుంది. ఎందుకంటే పూర్వం చిన్నతనంలో పెళ్ళిళ్ళు చేస్తే సర్దుకుని పోతూ ఉండేవాళ్ళు. తనదంటూ ఒక వ్యక్తిత్వం స్థిరీకరించబడాల. ఇక్కడ అట్లా కాదు, చాలా గట్టిగా కాంక్రిటైజ్ అయిపోయింది. కాంక్రిటైజ్ అయిపోయిన వ్యక్తిత్వంతో ఇంతే, కొంచెం ఇట్లా కూడా వెనక్కి కానీ ముందుకు కానీ వంగరు. ఇలా ఉండాలంటే ఉండడం అంతే, ఇలా కరోడాల్లాగా. అమ్మాయికి అమ్మాయి అలాగే ఉండి, అబ్బాయికి అబ్బాయి అలా ఉంటే అసలు కలయికి ఎలా ఉంటుంది? కొద్దిగా అన్నా సర్దుబాటు, ఇద్దరిలో ఏ ఒక్కరికి సర్దుబాటు ఉన్నా కాపురాలు కలిసి ఉంటాయమ్మా. ఎందుకంటే 10 సార్లు ఒకళ్ళు సర్దుకుంటే రెండో వాళ్ళకి 11వ వాళ్ళు సర్దుకుంటున్నారే, నేను కూడా కొద్దిగా ఒక్కసారన్నా కాస్త వాళ్ళ మాట వింటే బాగుండో అన్న ఆలోచన వస్తుంది. కానీ 10 సార్లు సర్దుకునే ఓపిక ఎవరికి ఉంది? మహా అయితే ఒకసారి, రెండోసారికే వినరు. కనుక బాగా పెద్దవాళ్ళు అయ్యాక పెళ్లి చేయడం ఒక కారణం అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటికే వ్యక్తిత్వం అంటూ ఏర్పాటైపోవడం, దాంతోపాటుగా ఇద్దరు ఉద్యోగాలు చేయడం, ఆ ఉద్యోగాల్లో కూడా అప్పుడప్పుడే చేరుంటే వీళ్ళ పైన బాసులు ఉంటారు, బాస్ మాట వింటూ ఉంటారు. వీళ్ళు లేటుగా నేను కెరీర్లో సెటిల్ అయిపోతానని ఆలస్యంగా పెళ్లి చేసుకున్నప్పుడు వీళ్ళు బాసులై తమ కింద వాళ్ళ మీద పెత్తనం చేస్తారు. ఆ పెత్తనం చేయడం అనే లక్షణం ఇంట్లో కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు చేయడానికి వస్తుంది. దాన్ని అంగీకరించే పరిస్థితుల్లో లేరు. ఇది చాలా వరకు విడాకుల దాకా దారి తీయడానికి కారణం అవుతోంది అని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. సంపాదన కూడా ఇంకా ఇప్పుడు విడాకులు అన్న ఉన్నాయి, తగాదాలకి ఇదైతే విడాకులకి సంపాదన కారణం అవుతోంది. ఇంతకు ముందు విడిగా ఉంటే ఎలా బతుకుతాము అనేటటువంటి బాధతో అన్నా కలిసి ఉండేవారు. ఆర్థికంగా వాళ్ళ మీద ఆధారపడి ఉండడం వల్ల ఇప్పుడు ఆర్థికమైన స్వేచ్ఛ వచ్చింది గనక నా అంతటి నేను ఉండగలను అని చెప్పి తొందరపడి విడాకులు తీసుకోవడానికి వస్తున్నారు. ఆర్థికమైన స్వేచ్ఛ లేకపోతే కొంచెం ఆలోచిస్తారు. విడిపోవడానికి, దెబ్బలాడుకోవడానికి ఆలోచన లేదు, స్వభావం కొట్టుకుంటూనా తిట్టుకుంటూనా కలిసి ఉంటారు. ఆర్థికమైనటువంటి స్వేచ్ఛ దానికి విడిపోవడానికి కారణం అవుతుంది. మరి కలిసి ఉండాలంటే ఏం చేయాలి అంటే సర్దుకోవాలండి. ఒకళ్ళ కోపం వచ్చినప్పుడు ఒకళ్ళు తగ్గాలి. రేపు ఇద్దరిలోనూ ఉండాలి అది. అందులో ఒక్కళ్ళల్లో కొంచెం ఉన్నా చాలు. అసలు మొట్టమొదట పెళ్లి చేసుకోవడం అన్నది కలిసి ఉండడానికి అన్న భావనతో వెళ్ళాలమ్మా. పెత్తనం చేయడానికి పెళ్లి చేసుకుంటున్నానన్న భావన ఉన్న చోట తగాదా తప్పదు.
పెళ్లి చేసుకోవడం పెత్తనం చేయడానికా, కలిసి ఉండడానికా? ఆ సంగతి మర్చిపోతున్నారు. ఇద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉన్నారన్న సంగతి మర్చిపోతున్నారు. నేను నా మీద అవతల వ్యక్తి ఆధారపడుతున్నాడు అనే భావన కలుగుతోందే తప్ప నేను కూడా కొన్నిటికి వాళ్ళ మీద ఆధారపడ్డా అన్న భావన లేకపోవడం ఉంటుంది. కొద్దిగా ఓర్పు, కొద్దిగా సహనం, కాస్త సర్దుబాటు ఇదంతా లేకపోవడానికి కారణం ఏమిటంటే వీళ్ళు ఒక్కళ్ళు ఆరా పిల్లలు ఒక్కళ్ళే ఉండేటప్పటికీ బాబోయ్ ఒక్కడు వీడికి ఏమన్నా అయితే మాకు వారసుడు ఉండడు అని బెంగ. ప్రాణాలన్నీ వాళ్ళ మీదే పెట్టుకు పెంచటం, వాళ్ళకు కావలసినటువంటి సౌకర్యాలన్నీ సమకూర్చటం, వాళ్ళు అడగకుండానే అన్నీ ఇచ్చేయడం. దాంతో మేము అందరి దగ్గర డిమాండ్ చేసి దాన్ని పొందే వాళ్ళమే తప్ప మేము ఎవ్వరికీ ఏమీ ఇవ్వక్కర్లేదు, అందరూ మాకే ఇవ్వాలి, వాళ్ళే మా కోసం సర్దుకుంటారు, మేము ఇతరుల కోసం సర్దుకోమనే అభిప్రాయం వీళ్ళ మనస్సుల్లో గట్టిగా నాటుకుపోతుంది. అది ఒక కారణం. చక్కగా కలిసి ఉండడం నేర్పాలి. చిన్నతనంలో కనీసం సెలవుల్లో ఉన్న మిగిలినటువంటి చాలామంది పిల్లలతో కలిసిమెలిసి ఉండి ఓ నెలో 2 నెలల్లో అమ్మా నాన్నలకి దూరంగా కలిసిమెలిసి ఉండడం అలవాటైనటువంటి వాళ్ళు తొందరగా విడాకుల దాకా పోరు, తగాదాలు కూడా తక్కువ ఉంటాయి, అవతల వాళ్ళని అర్థం చేసుకుంటారు. ఎప్పుడు చెప్పే మాట ఒకటే, అవతల వాళ్ళ దృష్టికోణంతో ఆలోచన, థింక్ ఇన్ ద షూస్ ఆఫ్ అదర్స్. అప్పుడు ఆలోచించి ఎందుకు ఇట్లా చేశారని ఆలోచన. అసలు ఆలోచించటానికే ఇష్టం లేదు, ఆవేశాన్నే ఆహ్వానిస్తున్నారు, ఆలోచనని దూరంగా నెడుతున్నారు, అందువల్ల ఇన్ని సమస్యలు వస్తున్నాయి. అమ్మ, ఇప్పుడు భార్యాభర్తలకమ్మ అంటే ఆధ్యాత్మికంగా మీరు ఎలాంటి సలహా ఇస్తారు? అంటే ఇప్పుడు మోటివేషనల్ టైప్లో అంటే కలిసి ఉండాలి అన్నదానికి కలిసి ఉండడానికి చాలా జాగ్రత్తగా ఎదుటి వాళ్ళు కనీసం మనిషి అని గుర్తించుకోవాలమ్మా. అది ఉండట్లేదు. నా మొగుడు అని అమ్మాయి, నా పెళ్ళాం అని అతను అనుకుంటున్నారే తప్ప వాళ్ళు కూడా మనుషులు, వాళ్ళకి ఇష్టానిష్టాలు ఉంటాయి, వాళ్ళకి ఓ మనసు ఉంటుంది, ఆలోచన ఉంటుంది, ఆలోచనని వాక్కుల ద్వారా వ్యక్తీకరిస్తారు అన్న దృష్టిని మనసు అనే భావాన్ని మనసులో పెట్టుకుని వాళ్ళు ఏదన్నా మాట్లాడితే వింటే ఏం పోయింది, వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తే ఏం పోయింది. మన కోర్టులో చెప్పినట్టు ఐ అగ్రీ టు డిసగ్రీ మై ఆనరబుల్ రెవరెండ్ అపోజిషన్ లాయర్ అని చెప్తూ ఉంటారే 100 గౌరవ సూచకాలు పెట్టి వారి అభిప్రాయంతో నేను ఏకీభవించటం లేదు అని. నేను ఏకీభవించటం లేదన్న మాట సున్నితంగా కూడా చెప్పచ్చు కదా. నాకు నచ్చలేదు అని ఒక్క మాట అనొచ్చు. నీ మాట వినాలా, నాకు నచ్చలా అనడానికి, నాకు నచ్చలేదు అని చెప్పడానికి ఎంత తేడా ఉంది. ఈ మాత్రం గొంతు దగ్గర నుంచి, మాట్లాడే తీరు దగ్గర నుంచి, చెప్పే సమయం దగ్గర నుంచి ఆలోచించాలి. ఇతరులతో మనం మాట్లాడాలి అంటే ఏం చేయాలమ్మా, వాళ్ళు ఏ సమయంలో వింటారో తెలుసుకుని మాట్లాడాలి. నిద్ర లేవగానే ఫ్రెష్గా ఉండి చెప్పిన మాట వినేవాళ్ళు కొంతమంది, కాఫీ తాగాక మంచి హై మూడ్లో ఉంటే చెప్పే మాట వినేవాళ్ళు కొంతమంది, భోజనం అయ్యాక తాంబూలం వేసుకుంటూ చెప్తే మాట వినేవాళ్ళు కొంతమంది, వేసుకుంటూనో ఇస్తూనో రెండూ ఉన్నాయి. ఏమండి, ఇటు అటు కూడా ఉండాలిగా. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమయంలో మాట వినడానికి సిద్ధంగా ఉంటారు. ఒక ఏడాదిలో తెలీదా ఎవరిప్పుడు మాట చెప్తే వింటారో? అది గమనించుకుని వాళ్లతో ఆ సమయంలో చర్చకి రాగలిగినట్టయితే బాగుంటుంది. ఇంత ఎఫర్ట్ నేనే చెయ్యాలా అన్న అహంకారం అడ్డొస్తే పోయింది. నేనే వాళ్ళ సమయం కనుక్కుని చెయ్యాలా, వాళ్ళు నా సమయం కనుక్కుని చేయక్కర్లేదా అనేటటువంటి అహంకారం వచ్చిందో దెబ్బతింటారు. బి ఫీలింగ్ ఉన్న చోట మేము, మనము అన్న అప్నాపన్ అంటారు. ఈ అప్నాపన్ అన్న భావం ఉన్న చోట అహంకారం తగ్గుతుంది. అహంకారం తగ్గిన చోట అంటే ఈగో అంటారు. ఈగోని యూగో అనాలి. అన్నప్పుడే కాపురాలు చక్కగా ఉంటాయి. ఇంకా ప్రధానమైంది, వీలైనంత వరకు పెద్దవాళ్ళు కల్పించుకోకండి. వాళ్ళు విడిపోయే స్థాయికి వచ్చినప్పుడు సర్ది చెప్పడానికి కల్పించుకోండి, కానీ తగాదా పడుతున్నప్పుడు మాత్రం మధ్యలో కల్పించుకుంటే వాళ్ళ ఈగోలు పెరిగిపోతాయి. పెద్దలకి హెచ్చరిక, కుటుంబాలు విడిపోవడానికి పెద్దవాళ్ళు చేయగలిగిన ఏకైక సహాయం కల్పించుకోకుండా ఉండడం. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.